వైసీపీ హయాంలో ఏపీలో జరిగిన ఇసుక అక్రమాలపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఆగస్టు 2వ తేదీకి విచారణను వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో ప్రభుత్వం మారిందని ప్రభుత్వం తరపు న్యాయవాది హుజైఫా అహ్మదీ కోర్టుకు తెలిపారు. మరోపక్క ఏపీలో ఇసుక అక్రమాలపై కేంద్ర పర్యావరణ శాఖ మధ్యంతర నివేదిక ఫైల్ చేసింది. ఇసుక అక్రమ తవ్వకాలపై 7 జిల్లాల్లో తనిఖీలు పూర్తి చేశామని, మరో 6 జిల్లాల్లో సర్వేను పూర్తి చేయడానికి 6 వారాల గడువు కావాలని కేంద్ర పర్యావరణ శాఖ న్యాయవాది సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న జస్టిస్ అభయ్ ఓకా ధర్మాసనం విచారణను ఆగస్టు 2కు వాయిదా వేసింది. ఆగస్టు 2వ తేదీకి విచారణను వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో ప్రభుత్వం మారిందని ప్రభుత్వం తరపు న్యాయవాది హుజైఫా అహ్మదీ కోర్టుకు తెలిపారు. మరోపక్క ఏపీలో ఇసుక అక్రమాలపై కేంద్ర పర్యావరణ శాఖ మధ్యంతర నివేదిక ఫైల్ చేసింది. ఇసుక అక్రమ తవ్వకాలపై 7 జిల్లాల్లో తనిఖీలు పూర్తి చేశామని, మరో 6 జిల్లాల్లో సర్వేను పూర్తి చేయడానికి 6 వారాల గడువు కావాలని కేంద్ర పర్యావరణ శాఖ న్యాయవాది సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న జస్టిస్ అభయ్ ఓకా ధర్మాసనం విచారణను ఆగస్టు 2కు వాయిదా వేసింది.